3 మ్యాజికల్ పదాలు. అది ఉదయం సమయం. అందరూ హడావుడిగా రెడీ అవుతూ ఉంటారు. గట్టు ఏమో స్కూల్ బ్యాగ్లో అన్ని సామాన్లు పెట్టుకుంటూ ఉంటాడు. చింకీ ఏమో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క నాన్న ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు గట్టు చూస్తాడు, చింకీ దగ్గర టేబుల్ మీద అతని వాటర్ బాటిల్ ఉంటుంది. అప్పుడు గట్టు ఇలా అంటాడు, చింకీ, నా వాటర్ బాటిల్ ఇవ్వు త్వరగా. అరే నువ్వొచ్చి తీసుకో, ప్రతిదీ నేనే ఇవ్వాలా? అరే నాకు లేట్ అవుతుంది కదా. నాకు కూడా లేట్ అవుతుంది. నీకు కనిపించడం లేదా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానని? గట్టు చింకీల మాటలు విని అమ్మ కిచెన్లో నుండి బయటికి వస్తుంది. శాంతించండి పిల్లలు, ఉదయం ఇలా గొడవ పడకూడదు. పదండి పిల్లలు, త్వరగా స్కూల్కి స్టార్ట్ అవ్వండి. పిల్లలు అలా బ్యాడ్ మూడ్తోనే స్కూల్కి వెళ్తారు. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం చేంజ్ అవుతుంది. వాళ్ళ స్నేహితులను కలిసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెష్ మైండ్లోకి వస్తారు. ఇవాళ వాళ్ళు ఒక కొత్త విషయం కూడా నేర్చుకోబోతున్నారు. పిల్లలు, ఈ వీక్ పేరు మ్యాజికల్ వర్డ్ స్పీక్. ఒక 3 పదాలు మన రోజుని చాలా మంచిగా మార్చగలవు. అదేలే మ్యామ్. మాంటీ, ఇవాళ నీ టిఫిన్ బాక్స్ నాకివ్వు. టీచర్ మాటలు విన్న వెంటనే మాంటీ షాక్ అవుతాడు. మాంటీతో పాటు క్లాస్ అంతా కూడా షాక్ అవుతుంది. మాంటీకి ఏం చెయ్యాలో అర్థం కాదు. కానీ టీచర్ అదే మాట మళ్ళీ చెప్తుంది, కాస్త సాఫ్ట్ టోన్తో. నేనివాళ టిఫిన్ తీసుకురావడం మర్చిపోయాను. మాంటీ, నీ టిఫిన్ నాతో షేర్ చేసుకుంటావా? నేను నీతో తింటా. ఖచ్చితంగా మ్యామ్, ఇదైతే నాకు చాలా ఆనందకరమైన విషయం. అలా చెప్పి మాంటీ అతని బ్యాగ్లో నుండి టిఫిన్ బాక్స్ తీసి టీచర్ ముందు పెడతాడు. చూసారా పిల్లలు, ఒకవేళ మనం ప్లీజ్ అని చెప్పి ఎవరినైనా పొలైట్గా ఏదైనా అడిగితే వాళ్ళు మన మాటని ఒప్పుకుంటారు. నేను కూడా ఉదయం నిన్ను ప్లీజ్ అని వాటర్ బాటిల్ అడిగి ఉండాల్సింది చింకీ. అవును గట్టు, అప్పుడు నేను కోపంగా నీతో సమాధానం చెప్పకుండా ఆనందంగా బాటిల్ ఇచ్చేదాన్ని. అప్పుడు గట్టు తను ఉదయం చేసిన తప్పు తెలుసుకుంటాడు. అప్పుడే టీచర్ వాళ్ళకి ఇంకొక 2 మ్యాజికల్ వర్డ్స్ చెప్తుంది. అదే థ్యాంక్ యూ, ఇంకా సారీ. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని గుద్దేసి వెంటనే జరుగు అంటే మీకెలా అనిపిస్తుంది? నాకైతే చాలా కోపం వస్తుంది అలా అంటే. అలా కాకుండా సారీ, పొరపాటైంది అంటే? అలా అయితే నేను కూడా అక్కడ నవ్వుకుంటూ ఆ విషయాన్ని మర్చిపోతాను. నాకు కోపం కూడా రాదు. అదే సారీ స్పెషాలిటీ. ఏదైనా గొడవ ఇంకా పెద్ద రాద్ధాంతం జరగకున్నా ముందే ఈ ఇష్యూ అప్పుడే సాల్వ్ అయిపోతుంది. సరేనా? మరి థ్యాంక్ యూ చెప్తే ఏమవుతుంది మేడం? థ్యాంక్ యూ చెప్తే మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో మీకు ఎప్పుడు అవసరం ఉన్న వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఒకవేళ మీరు థ్యాంక్ యూ చెప్పకపోతే ఎవరు మీకు ఏ సహాయం కూడా చేయరు. అర్థమవుతుందా పిల్లలు నేను ఏం చెప్తున్నానో మీకు? అర్థమైంది మేడం. ఇక నుండి మేము ప్లీజ్, థ్యాంక్ యూ, ఇంకా సారీ ఈ 3 పదాలను తప్పకుండా వాడతాము. నేను రేపటి నుండి సారీ చెప్పి హోంవర్క్ చేయకుండా ఉంటాను. గట్టు ఇంకా చింకీ ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ నేర్చుకుని చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ లైఫ్లో ఈ 3 పదాలని వాడడం కూడా మొదలు పెడతారు. ఆ రోజు రాత్రి గట్టు ఇంకా చింకీ కాన్సంట్రేషన్తో చదువుకుంటుంటారు. ఎందుకంటే ఎగ్జామ్స్ మొదలయ్యాయి కాబట్టి. అదే చింకీ, నేను ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఇది సాల్వ్ చేయడానికి నాకు కొంచెం సాయం చేయవా? అలా చెప్పి గట్టు అతని నోట్బుక్స్ని చింకీ ముందర పెడతాడు. అమ్మ గమనిస్తుంది. గట్టు ప్లీజ్ అని చాలా మర్యాదగా చింకీని సహాయం అడగడం. అరే గట్టు, వావ్, నువ్వు ప్లీజ్ అని చింకీని సహాయం అడుగుతున్నావా? ఈ మ్యాథ్స్ ప్రాబ్లం నాకు తెలుసు, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. గట్టు, నీకు మ్యాథ్స్ ఎగ్జామ్ రేపే కదా, నేను నీకు ఇప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ చింకీ. ఒకవేళ రేపు ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్న ఒకవేళ వస్తే నేను ఈజీగా సాల్వ్ చేస్తాను. శభాష్ గట్టు, ఇప్పుడు నువ్వు ప్లీజ్తో పాటు థ్యాంక్ యూ కూడా చెప్తున్నావు. అవునమ్మా, ఇవాళ మేము స్కూల్లోని 3 మ్యాజికల్ వర్డ్స్ని నేర్చుకున్నాము. ప్లీజ్, థ్యాంక్ యూ, ఇంకా సారీ. మరుసటి రోజు ఉదయం అమ్మ బ్రేక్ఫాస్ట్కి పరోటా చేస్తుంది. గట్టు ఎలాంటి హడావుడి చేయకుండా పరోటా తీసుకుని ప్లేట్లో వేసుకుని అమ్మతో ఇలా అంటాడు. అప్పుడు థ్యాంక్ యూ అమ్మా. సరే, మరీ ఇంత ఫార్మల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీరు సారీ, థ్యాంక్ యూ, ఇంకా ప్లీజ్ అని మాట్లాడడం మాత్రం మంచిగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.
గాలిలో ఏదో తీయదనం కలిపినట్టు బ్రేక్ఫాస్ట్ తర్వాత గట్టు చింకి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు బింగో గట్టు వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. అరే, నేనైతే నా వాటర్ బాటిల్ని మర్చిపోయాను. థ్యాంక్ యూ బింగో. బింగో కూడా థ్యాంక్ యూ విని ఆనందపడుతూ ఉన్నట్టుంది. ఆ తర్వాత గట్టు చింకి వాళ్ళ సైకిల్ తీసుకుని స్కూల్కి బయలుదేరుతారు. సెక్యూరిటీ అంకుల్ సొసైటీ గేట్ దగ్గర వాళ్ళ కోసం గేట్ తెరుస్తాడు. థ్యాంక్ యూ అంకుల్. సంతోషంగా ఉండు తల్లి. గట్టు ఇంకా చింకి తెలుసుకుంటారు ప్లీజ్ ఇంకా థ్యాంక్ యూ చెప్పడం వల్ల లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అని. చాలా ఆనందంగా నడుస్తూ ఉంటాయి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. అంతా బావుంటుంది. కానీ ఇప్పుడు లాస్ట్ వర్డ్ చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అదే సారీ. ఇవాళ నేను గూగులీ ట్రై చేస్తాను. జాగ్రత్తగా బ్యాటింగ్ చేయి బంటి. చింకీ వేసిన బాల్ స్పిన్తో బంటి గట్టి షాట్ కొడతాడు. బాల్ గాల్లోకి ఎగురుతుంది. గట్టు క్యాచ్ పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. క్యాచ్ గట్టు. బాల్ పట్టుకోవాలనే ఉద్దేశంతో గట్టు పరిగెడుతూ ఉంటాడు. గట్టు ధ్యాసంతా బాల్ మీదే ఉంటుంది. దాంతో అక్కడే నిలబడి జ్యూస్ తాగుతున్న మాంటీని గట్టు చూడకుండా గుద్దుతాడు. దాంతో మాంటీ చేతిలో ఉన్న జ్యూస్ అతని టీషర్టు మీద పడుతుంది. అప్పుడు మాంటీ కోపంగా కొంచెం గట్టిగా, అరే యార్, నువ్వు చూసి నడవలేవా? మామూలుగా అయితే గట్టు కూడా మాంటీకి గట్టిగా సమాధానం చెప్పేవాడు. అలా ఇద్దరి మధ్య ఎప్పుడు చూసినా పెద్ద గొడవ జరుగుతూ ఉండేది. కానీ ఆ రోజు గట్టుకి 3 మ్యాజికల్ వర్డ్స్ గుర్తొస్తాయి. అప్పుడు వెంటనే గట్టు, అవును యార్, ఇది నా తప్పే. నేను చూసుకుని నడవాల్సింది. నా వల్ల నీ టీషర్ట్ కూడా పాడైంది. ఐఎమ్ రియల్లీ సారీ. గట్టు అలా అన్న వెంటనే మాంటీ కూడా అతను గట్టిగా మాట్లాడినందుకు ఫీల్ అయ్యి వెంటనే గట్టుతో ఇలా అంటాడు. ఏం పర్వాలేదు, జ్యూసే కదా పడింది, పెట్రోల్ కాదు కదా. నేను కూడా నీతో గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. అప్పుడే అక్కడికి చింకి, బంటి ఇంకా మిగతా వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుందని. కానీ ఒక చిన్న సారీ వల్ల పెద్ద గొడవ మొదలవడం కన్నా ముందే ఆగిపోతుంది. ఇవాళ అద్భుతం జరిగింది. ఒక చిన్న పదం వల్ల పెద్ద గొడవ జరగకుండా ఆగి వరల్డ్ రికార్డ్ అయింది. నిజంగా సారీ చాలా పెద్ద మ్యాజికల్ వర్డ్. ఇది ఈగోని అంతం చేసి స్నేహాన్ని పెంచుతుంది. ఆ తర్వాత గట్టు ఇంకా మాంటీ ఒకరినొకరు హత్తుకుంటారు. ఈ ప్రకారంగా సారీ, థ్యాంక్ యూ ఇంకా ప్లీజ్ వల్ల వాళ్ళ జీవితం చాలా హాయిగా నడుస్తూ ఉంటుంది. పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.